హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఎస్కే మూలాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ స్టెమ్ ప్రొఫెసర్. ఈరోజు మీ ముందుకి ఇంకో టాపిక్ తీసుకొస్తున్నానండి. ప్రీవియస్ వీడియోకి కంటిన్యూషన్ టాపిక్ అనమాట. అది వచ్చేసి మనకి ఇక్కడ టాపిక్ వచ్చేసి యాంగిల్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ రెపోస్ అనమాట. యాంగిల్ ఆఫ్ రెపోస్ అంటే ఏంటి అని చూసినట్టయితే మనకి ఇక్కడ ఇది హారిజంటల్ లైన్ అండి. ఇది కొంత యాంగిల్తో చేంజ్ అవుతుంది అనమాట. ఇది ఆర్, ఇది వచ్చేసి డబ్ల్యూ వెయిట్, ఇది వచ్చేసి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఆర్, ఇది వచ్చేసి వెయిట్ కన్సిడరేషన్, ఇది థీటా. ఇక్కడ థీటా కన్వర్ట్ అవుతుంది. ఇది డబ్ల్యూ కాస్ థీటా, ఇది వచ్చేసి డబ్ల్యూ సైన్ థీటా. సో ఇది ఏ విధంగా ఉంటుంది ఏంటి మనం చూసినట్టయితే ఫస్ట్ కండిషన్లో చూద్దాం. Let a body be resting on the rough inclined plane making an angle alpha with horizontal plane. ఒక బాడీ హారిజాంటల్ ప్లేన్ మీద ఉంది, ఇది కొంత యాంగిల్ చేస్తుందన్నమాట, ఆల్ఫా అనే యాంగిల్ చేస్తుంది అనమాట. ద ఫోర్స్ టెండింగ్ టు మూవ్ ద బాడీ డౌన్ ద ప్లేన్ ఈజ్ డబ్ల్యూ సైన్ ఆల్ఫా. సో ఇక్కడ డబ్ల్యూ సైన్ ఆల్ఫా ఏదైతే ఉందో ఇది బాడీకి కిందకి మూవ్ చేయడానికి పనికొస్తుంది, ట్రై చేస్తుంది అనమాట. అండ్ ఇట్ ఈస్ ఇన్సఫిషియంట్ టు ఓవర్కమ్ ద ఫ్రిక్షన్ రెసిస్టెన్స్. సో సఫిషియెంట్గా లేదనమాట, ఓవర్కమ్గా జారడానికి ప్రయత్నం చేస్తుంది అనమాట ఇక్కడ. ఓకే, సో ఇఫ్ ద యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఆల్ఫా ఈజ్ ఇంక్రీజ్డ్ విత్ టు థీటా విచ్ ద బాడీ ఈజ్ జస్ట్ ఆన్ ద పాయింట్ ఆఫ్ స్లైడింగ్ డౌన్. ఇక్కడ ఏదైతే ఆల్ఫా ఉందో థీటా కన్వర్ట్ అవుతున్నప్పుడు అది జస్ట్ జారడానికి ప్రయత్నం చేస్తుంది అనమాట. ద కండిషన్ ఆఫ్ లిమిటింగ్ ఫిక్షన్ వి ఎగ్జిస్ట్, అంటే ఇక్కడ కండిషన్ ఆఫ్ లిమిటింగ్ ఫిక్షన్ ఏదైతే ఉందో మనం ఎగ్జిస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఇక్కడ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ సైన్ థీటా అండ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ కాస్ థీటా. దీనికి ఆపోజిట్లో ఏది ఉందో అది వాల్యూ అనమాట. ఆర్ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ కాస్ థీటా. సో ఈ పొజిషన్ ఇది, దీని పొజిషన్ ఇది అనమాట. సో బట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఆర్. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఆర్ అని ఆపోజిట్ డైరెక్షన్ నడుస్తుంది. సో మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అంటే ఇక్కడ డబ్ల్యూ సైన్ థీటా, ఇక్కడ వచ్చేసి ఆర్ అంటే కాస్ థీటా. సో ఇక్కడ ఇక్కడ సైన్ బై కాస్ అంటే ట్యాన్ థీటా వస్తుంది, డబ్ల్యూ క్యాన్సిల్ చేసుకోవచ్చు అనమాట. సో బట్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ ఫై. యాక్చువల్గా మనకి ఈక్వేషన్లో డబ్ల్యూ అనేది ట్యాన్ ఫై ఉంటుందన్నమాట. సో ఈ ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఈ మ్యూ ప్లేస్లో ట్యాన్ ఫై రాసుకున్నాం. ఇక్కడ థీటా ఈజ్ ఈక్వల్ టు ఫై ఈక్వల్ ట్యాన్ క్యాన్సిల్ చేసుకుంటే మనకి థీటా ఈజ్ ఈక్వల్ టు ఫై అవుతుంది అనమాట. సో థీటా ఈజ్ కాల్డ్ ద యాంగిల్ ఆఫ్ repose and is defined as the maximum angle of the inclined plane at which the body can remain in equilibrium on the plane entirely by the assistance of friction. అంటే ఏం లేదు, the maximum angle of the inclined plane at which the body can remain equilibrium on the plane అంటే ఒక ప్లేన్ మీద మ్యాక్సిమం యాంగిల్ ఏదైతే ఉందో ఇంక్లినేషన్ కన్వర్ట్ అయినప్పుడు అది ఈక్విలిబ్రియంలో ఉంటుందన్నమాట. సో ఇది మనకి యాంగిల్ ఆఫ్ రెపోస్ అని అంటారనమాట. నెక్స్ట్ కోన్ ఫ్రిక్షన్ అంటే ఏంటి? సో ఇక్కడ కోన్ ఫ్రిక్షన్ అంటే ఏంటి చూసినట్టయితే ఫస్ట్ ఇక్కడ కోన్ ఫ్రిక్షన్ ఎలా వస్తుందో చూద్దాం. ఇది ఒక కోన్ అనమాట. ఎఫ్ అనే డిస్టెన్స్ హైట్లో ఉంది, తర్వాత ఇక్కడ ఆర్ అనే వాల్యూ ఉంది, దాంతోపాటు ఇక్కడ వచ్చి యాంగిల్ చేంజ్ అనేది లెఫ్ట్ సైడ్ కావచ్చు రైట్ సైడ్ కావచ్చు R1, ఇక్కడ యాంగిల్ వస్తుంది కదా థీటా. సో యాంగిల్ అనేది థీటా లేదా ఆల్ఫా. సో థీటా చూసుకున్నాం. కోన్ ఆఫ్ రియాక్షన్ చూడండి. లెట్ ఏ బాడీ బీ రెస్టింగ్ ఆన్ ఏ హారిజాంటల్ ప్లేన్. ఈ బాడీ మీద హారిజాంటల్ ప్లేన్ ఉంది. ఏం లిమిటింగ్ ఈక్విలిబ్రియం రిజల్టెంట్ రియాక్షన్ R1, ఇక్కడ నుంచి ఇక్కడికి R1 వచ్చింది. సో మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ ఫై అనే దానికి యాంగిల్ మేక్ అవుతుంది. The normal reaction if the motion takes place in the other direction perpendicular to normal. సో ఇది ఏదైతే ఉందో ఈ పర్పెండిక్యులర్కి నార్మల్ రియాక్షన్కి ఇది అవుతుంది అన్నమాట. ఇన్ ద లిమిటింగ్ పొజిషన్ ద కరస్పాండింగ్ రిజల్టెంట్ రియాక్షన్ లైన్స్ ఆన్ ద సర్ఫేస్ అండ్ ఇన్వర్టెడ్ రైట్ సర్క్యులర్ కెన్ హూస్ సెమీ వర్టెక్స్ యాంగిల్ ఈజ్ ఫై. ఇక్కడ ఇది సర్కిల్ అనుకుంటే దీంట్లో హాఫ్ పార్ట్ అనేది యాంగిల్ ఇంక్రియేషన్ పోయిందనమాట. సో ఇది సెమీ సర్కిల్ టైపు చేసుకోవచ్చు అనమాట. సో ఏదైతే పార్ట్ ఉందో దానికి ఈజ్ ఫై అంటాం. దిస్ కోన్ విచ్ ఈజ్ జనరేటెడ్ బై ద రొటేటింగ్ ద రిజల్టెంట్ రియాక్షన్ అబౌట్ ది
నార్మల్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ కోన్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే ఇక్కడ ఏదైతే ఇది అవుతుందో అది రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి వాల్యూ, ఇది నుంచి వాల్యూ, దాన్ని ఏమంటారంటే కోన్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటారనమాట. ఇది కోన్ ఆఫ్ ఫ్రిక్షన్ సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి మనకి టాపిక్ ఈక్విలిబ్రియం ఆఫ్ బాడీ. చూడండి, ఈక్విలిబ్రియం ఆఫ్ బాడీ ఆన్ హారిజంటల్ ప్లేన్ మీద ఒక బాడీ ఈక్విలిబ్రియంగా ఎలా ఉంటుందో మనకి చూపిస్తుంది అనమాట. ఒక డయాగ్రామ్ చూడండి. ఫస్ట్ ఇక్కడ ఇది హారిజంటల్ ప్లేన్, ఇది రఫ్ సర్ఫేస్, దాని మీద ఒక బాడీ ఉంది. అంటే ఏ సబ్జెక్ట్ అనమాట, అది ఒక బాడీ, దాన్ని ఒక బాడీ అంటారు. పి అనేది ఎఫర్ట్ అప్లై చేస్తే అలా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ బి చూడండి, నార్మల్ రియాక్షన్కి ఆపోజిట్లో వెయిట్ ఆఫ్ ద బాడీ, ఇది పి ఎఫర్ట్ కంటిన్యూ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ జస్ట్ స్ట్రైట్ లైన్ మాత్రం. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ మనకి యాంగిల్ ఇంక్లినేషన్ అనమాట. ఇది యాంగిల్ బేస్ హారిజంటల్ పొజిషన్ కూడా రావచ్చు అనమాట. సో ఇది ఆర్, ఇది డబ్ల్యూ అనమాట. ఇక్కడ నుంచి పీ కాస్ థీటా, ఇక్కడ నుంచి పీ సైన్ థీటా, ఇది ఎఫర్ట్, ఇది వచ్చేసి థీటా. సో ఇది ఎఫ్ అనమాట. సో ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. కన్సిడర్ ఏ బాడీ ఆఫ్ వెయిట్, సో డబ్ల్యూ, రెస్టింగ్ ఆన్ a rough horizontal surface. The vertical upward force exerted by the surface is called normal reaction. అంటే ఇక్కడ ఏదైతే వర్టికల్ ఉందో అది నార్మల్ రియాక్షన్ అనమాట, ఒక బాడీ మీద ఫోర్స్ అప్లై చేసినప్పుడు. వెన్ ద బాడీ ఈ స్లైడర్ ఆర్ టెన్స్ టు స్లైడర్ ఓవర్ సర్ఫేస్, ఎప్పుడైతే ఈ బాడీ, ఇలా ఉన్న బాడీ కొంచెం సర్ఫేస్ అవి చేంజ్ చేస్తే ఫోర్స్ అనేది అప్లై అయి ఉంటే దిస్ ఫోర్స్ ఈజ్ కాల్డ్ ఫ్రిక్షనల్ ఫోర్స్. సో ఈ ఫోర్స్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటారు అనమాట. వేరియస్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ బాడీ, ఇదో డిఫరెంట్ టైప్ ఆఫ్ బాడీ మీద యాక్టింగ్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ స్టేషనరీగా ఉంది, ఇది కొంచెం పాయింట్ అనేది చేంజ్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఎట్ లిమిటింగ్ కండిషన్స్ లీస్ట్ ఫోర్స్ రిక్వైర్డ్ టు మూవ్ ద బాడీ పీ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ. అంటే చూడండి, సారీ ఎఫ్, ఇక్కడ పీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అనమాట. ఇది ఇలా మూవ్ అవుతుంది, ఇది ఆపోజిట్లో మూవ్ అవుతుంది. సో బట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఆర్. సో మ్యూ ఆర్ ఇక్కడ, ఇది ఎఫ్ ప్లేస్లో మ్యూ ఆర్ అనమాట. అండ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ, ఇక్కడ ఆర్ ఉంది, ఇక్కడ డబ్ల్యూ ఉందన్నమాట. నెక్స్ట్ పీ ఈజ్ ఈక్వల్ టు మ్యూ డబ్ల్యూ. సో ఇక్కడ పీ ఉంది, ఇక్కడ మ్యూ ఉంది, ఆర్ ప్లేస్లో డబ్ల్యూ ఉందన్నమాట. ఇది మనకి ఇక్కడ ఫోర్స్ అప్లైడ్ ఇన్ హారిజంటల్ పొజిషన్, అనేది ఈక్విలిబ్రియంలో ఉందన్నమాట. సో ఇక్కడ 2 types ఆఫ్ ఫోర్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఫోర్స్ అప్లైడ్ ఎట్ అన్ యాంగిల్ విత్ థీటా. ఇక్కడ చూడండి, ఫోర్స్ అప్లైడ్ ఎట్ థీటా అంటే ఇక్కడ చూడండి, ఇది పొజిషన్ అనమాట. ఇది డబ్ల్యూ, సారీ ఇది పీ కాస్ థీటా, ఇక్కడ సైన్ థీటా, ఇది డబ్ల్యూ, ఇక్కడ ఆర్, ఇక్కడ పీ ఎఫర్ట్ అవుతుంది. ఎఫ్ అనేది ఆపోజిట్లో అప్లై చేస్తుంది, ఇది యాంగిల్ అనమాట. సో చూద్దాం. సో వేరియస్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ అ బాడీ రిజాల్వింగ్ ద ఫోర్స్ వర్టికల్లీ, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు పీ సైన్ థీటా ప్లస్ ఆర్. అంటే ఇక్కడ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు పీ సైన్ థీటా ప్లస్ ఆర్ వాల్యూ. నెక్స్ట్ రిజాల్వింగ్ ద ఫోర్స్ హారిజంటల్లీ, పీ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎఫ్. ఇక్కడ చూడండి, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు పీ కాస్ థీటా రాయొచ్చు, పీ కాస్ థీటా ఎఫ్ రాసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి బట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఆర్. సో మ్యూ ఆర్ అనే ప్లేస్లో మనం ఏం చేస్తాం, ఆర్ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ మైనస్ పీ సైన్ థీటా. సో ఈ ఆర్ ప్లేస్ ఉంది కదా, ఈ ఆర్ ప్లేస్ డబ్ల్యూ ఇంటూ సైన్ థీటా మనం దీని మీద రాసుకోవచ్చు అనమాట. సో మ్యూకి మ్యూ కామన్, డబ్ల్యూకి పీ సైన్ థీటా తీసుకుంటే ఇక్కడ మల్టిప్లికేషన్ మ్యూ ఇంటూ పీడబ్ల్యూ మైనస్ మ్యూ ఇంటూ పీ సైన్ థీటా అవుతుంది మన, ఆర్ పీ కాస్ థీటా ప్లస్ మ్యూ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు మ్యూ డబ్ల్యూగా మనం ఇక్కడ రాసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మళ్ళీ దానికి వచ్చేసి ద ఫోర్స్ రిక్వైర్డ్ టు మూవ్ ద బాడీ, ఏ విధంగా వస్తుందంటే పీ ఈజ్ ఈక్వల్ టు మ్యూ డబ్ల్యూ బై కాస్ థీటా ప్లస్ మ్యూ సైన్ థీటా అనేది ఒక ఈక్వేషన్లో దీన్ని ఫస్ట్ అనుకోవచ్చు. ఆల్సో మ్యూ ఈజ్ ఈక్వల్ టు tan phi, ఇది కామన్గా ఉన్న ఈక్వేషన్ అనమాట. సో పీ ప్లేస్లో పీ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మ్యూ ప్లేస్లో tan phi ఇంటూ డబ్ల్యూ బై కాస్ థీటా ప్లస్ tan phi సైన్ థీటా. సో tan phi అంటే ఈ tan phi ఇక్కడ మ్యూ ప్లేస్లో రాస్తాం అనమాట. సో మల్టీప్లయింగ్ డినామినేటర్ అండ్ న్యూమరేటర్ బై కాస్ థీటా. సో ఇక్కడ కాస్ థీటా అప్లై చేయాలన్నమాట. దీనికి చూద్దాం. పీ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ సైన్ థీటా కాస్ థీటా ప్లస్ కాస్ ఫై ప్లస్ సైన్ థీటా సైన్ ఫై సైన్ థీటా, దట్ ఈజ్ ఈక్వల్ డబ్ల్యూ సైన్ ఫై బై కాస్ థీటా మైనస్ ఫై వస్తుందన్నమాట. సో ఇది ఇక్కడ
ద పీ ఈజ్ మినిమమ్ వెన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 5. ఈ రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు మినిమం అనమాట. దేర్ ఫోర్ ద లీస్ట్ ఫోర్స్ రిక్వైర్డ్ టు డూ ద మూవ్ ద బాడీ పీ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ సైన్ థీటా. సో దట్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ థీటా ఇది థీటా. సో ఇది 5 థీటా అన్నది. సో ఇది మనకి యాంగిల్ ఆఫ్ బాడీ సంబంధించి అనమాట. యాంగిల్ హారిజాంటల్ ప్లేన్ గురించి బాడీ యాంగిల్కి కన్వర్ట్ చేస్తే ఎలా ఉంటుంది అన్న దాని గురించి థీటా ఈజ్ ఈక్వల్ టు 5 వాల్యూ మనం కనుక్కునేందుకు ప్రాబ్లం అనమాట. ఓకే, సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది. సో అలాగే నా ఛానల్ నుంచి మీకు నోటిఫికేషన్ రావాలంటే ప్రతి వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ వీడియో.